అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా నేనైతే మా ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే పోయిందండి. పాత ఫ్రిడ్జ్ అయితే డోర్ ఊడిపోయిందని చెప్పేసి ఇంకా అది మొత్తము గడ్డలు గడ్డలు కడుతుంది, కూలింగ్ తగ్గిపోతుంది. అంటే మొత్తం ఐస్ మొత్తం గడ్డలు కడుతుంది అనమాట. పాత ఓల్డ్ ఫ్రిడ్జ్ అయిపోయింది. డోర్ అయితే ఇంకా ఊడిపోయింది అనమాట, పక్కకు వచ్చేసింది. అందుకోసం నేనైతే ఫ్రిడ్జ్ కొందామని చెప్పేసి ఈఎంఐలో ఫ్రిడ్జ్ అయితే తీసుకుంటున్నానండి. ఇదేనమాట నేను తీసుకున్న ఫ్రిడ్జ్. చూశారు కదా, తీసుకొని వచ్చాను. ఇంకా ఇది వచ్చేసి మనకు 23,600 అయితే పడిందండి. ఈఎంఐలో డౌన్ పేమెంట్ అయితే 2,000 అయితే కట్టాను. ఇంకా కంతు వచ్చేసి 2,700. 8 కంతులు అయితే కట్టాలి, 8 నెలలు కట్టాలన్నమాట. ఇంకా ఇది తీరిపోయినాక నెక్స్ట్ వచ్చేసి టీవీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రిడ్జ్ అయితే ఎంత బాగుందో. ఏదైనా సరేనండి, కొత్తది మన ఇంటికి వచ్చిందంటే ఆ హ్యాపీనే వేరనమాట. ఇంకా మా పిల్లల సంతోషం అయితే ఇంకా అంత ఇంత లేదు. ఫస్ట్ ఉన్న ఫ్రిడ్జ్ పోయింది, పోయిగుని సంవత్సరం పైగా అవుతుంది. ఇంకా ఇప్పుడైతే కొత్త ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా వాళ్ళ సంతోషం కోసము మనము అన్నీ తెస్తూ ఉండాలండి. ఇది వచ్చేసి ఐస్ గడ్డలు పెట్టుకునేది అనమాట. ఇవి వచ్చేసి కోడిగుడ్లు పెట్టుకోవచ్చు. ఇంకా ఇదన్నమాట. ఫ్రిడ్జ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.